లగచర్ల ఘటనపై ఎస్సీ ఎస్టీ కమిషన్ కి తాను వివరణ ఇస్తానన్నారు ఎంపీ బలరాం నాయక్. ఫార్మాసిటీ అంశంపై పార్లమెంటులోనూ చర్చిస్తానని చెప్పారు. ఫార్మా కంపెనీ ద్వారా స్థానికులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. భూములిచ్చే రైతులకు పరిహారంగా భూములు, డబ్బులు ఇస్తామని స్పష్టం చేశారు. ఫార్మాసిటీపై బీఆర్ఎస్, బీజేపీ రైతులను రెచ్చగొడుతున్నాయని ఆరోపణలు చేశారు. అక్కడ పోయి చెప్పి వస్తున్నా. ఎస్టీఎస్సీ కమిషనర్ రేపు చెప్తా. ఎస్టీఎస్సీ కమిషనర్ నేను ఎంపీగానే ఉన్నా, రేపు పార్లమెంట్ లో కూడా మాట్లాడతా. जो हमारे मुख्यमंत्री साहब जो कर रहे हैं, जो कदम उठाए फार्मा के बारे में, जरूर उन लोगों को हम जमीन बोले तो जमीन देंगे, नहीं तो पैसा होना बोले तो पैसा देंगे. उनके लिए हम पूरा ख्याल रखेंगे. ఆదివాసీ లో గిరిజనుల కొరకు అని చెప్పి నేను తప్పకుండా చెప్తా. అక్కడ ఎస్టీఎస్సీ కమిషనర్ కూడా పోయి అప్పుడు నేను జవాబు ఇస్తా. వాళ్ళు నోటీస్ పంపించినప్పుడు నేనే పోయి జవాబు ఇస్తా. ఏమనంటే ఇది ఈ విధంగా ఉన్నది కాబట్టే కదా ఇప్పుడు మీడియా సోదరులకు చెప్తున్నా. మీకు ల్యాండ్ కావాలంటే ల్యాండ్, లేకపోతే ఎక్కడన్నా ఆల్టర్నేట్గా మీరు ల్యాండ్ చూపించండి, అక్కడికి మారుస్తాం. దానికే ప్రాబ్లం లేదు. ఇక్కడ పెడితే బాగుంటుంది, ఫీజిబిలిటీ ఉంటుంది అంటే అక్కడికి కూడా మారుస్తాం.